ఇదే కదా ఇప్పుడు ఇంతవరకు జరిగింది. ఇప్పుడు మనకు కొద్దిగా తెలివితేటలు వచ్చినాయి. మనం ఎవరికి లొంగేది అవసరం లేదు. మనం 1000 కాందాన్ అయిపోయింది, కష్టపడుతున్నాము, తెలివితేటలు వచ్చినాయి. ఇప్పుడన్నా కానీ ఏ పార్టీ వచ్చి చెప్పినా కానీ వినకుండా మనం ఒక లీడర్ను చేసుకుంటే మనం బాగుపడతాం. నియోజకవర్గం ఏదన్నా కానీ అక్కడ ఉంటే మీరు ఒక లీడర్ అయితే మీకు సహసేకరం అంతది కానీ వాళ్ళు చెప్పినట్లు ఇదైతే ఇప్పుడు ఇంత ఘోరం ఉన్నదంటే ముద్రాజ్ అంటే పట్టించుకుంటలే. లీడర్ల దగ్గరికి మొన్న పోయి 3 రోజులు తిరిగి వచ్చినాం. మాకు సహాయ మేము అందియలే, కాకుంటే ఆవడించినాం. అయినా రన్నింగ్ లీడర్ వస్తలేడు, మాజీ లీడర్ వస్తలేడు. అంటే మనది ఏమన్నా వాల్యూ ఉన్నట్లా? పొద్దంతా తిరిగినాం అన్నం తినకుండా. ఈడున్నాడంటే ఆడున్నాడంటే ఈడున్నాడంట. తిరిగి వచ్చినాము, ఆవడించినాము, పత్రికలు ఇచ్చేసినాము, కార్యకర్తలకు ఇచ్చినాము. ఇంతవరకు ఒకళ్ళు వచ్చిన వాళ్ళు లేరు. తనకు ఏదో 2 ముచ్చట్లు తలగబెట్టిన దానికే తను వచ్చేసిండు. ఎందుకు వచ్చిండు? లీడర్ కాగలిగి రాలే. మన కులాస్తులు మనోళ్ళు ఎంత పెద్దగా తక్లీఫ్ చేసి కట్టిండ్లు అంటే మన గెలవడానికి వచ్చిండు కదా. అదే సహకారము ఎప్పుడన్నా దేవుడు ఆడిస్తే మనం అందరము సహకారం అందించుకుంటే బాగుంటుందని నా కోరిక. అంతేనా? జై ముద్రాజ్. అందరికీ నమస్కారం. జై ముద్రాజ్.